వాడికి చెప్పుకోవసరం అందుకే కథమే ఇక కథమే ఇక రాదు అయిమావతి బండ్లలో ఏనాడు కొలువ తీరిండ్రు ఊళ్ళో ఉన్న వాళ్ళు అట్ల వాళ్ళు అవసరం వాళ్ళు కమ్మరు వాళ్ళు కుమ్మరు వాళ్ళు మాల మాదిగా కాపులు కరణాలు గొల్లలు కురుమరైనా తల్లి అయిమావతి మీ ప్రయాణం ఎక్కడికో అన్నారు రాజ్యం లేకపోతలేము దేశం లేకపోతలేము బతుకు బంగారం లేకపోతలేము మా గర్భాన కలిగిన కొడుకులు బిడ్డలు లేకపోరా అని పోతారా అన్నారు వచ్చేదాకా రాజ్యం పైలం దేశం పైలం అన్నారు కరగంటి దాసి వాళ్ళతో నీళ్లు ముంగిలు పైలం అన్నారు బండ్ల మీద కొలువు తీరిండ్రే మాయమ్మ నందానంద ఆడగొడుతున్నాను అలాగే నమ్మొడతావు పోలే బుడ్డలు పడితే పాసుకుతాయా ఇవానికి వేసుకొని నాన్నగారు పోలే బుడ్డలు అందుకే అనరమ్మా ఈ లింగాన్ని మొక్కుతలేరా అయ్యో మరి ఇంకొక లేవు అట్లా మళ్ళా దూరమైనా కాశీ వైకర్రావు పాదాలు అడిగిండ్రు కాశీ విశ్వనాథుడు సంతానం అందుకే అన్నారు దాన ధర్మం చేయకున్నా ధర్మాపురికి ఏరుకోవాలన్నారేమో ధర్మాపురి ఏరుకోని గంగల తనివంట దానం చేసి గంగ కొట్టుకున్న లక్ష్మీ నరసింహ స్వామి పూజలు చేసేనా విమలవాడ రాజన్న పూజలో
గోడలు కట్టేసేమో రాజరాజేశ్వర స్వామి సంతానీయ బాయన ఎరుగోని కోరిక రాంజన పూజేసేయో కొండంత అంజన స్వామి సంతానీయ బాయన ముళ్ళ ఒడిసిపోతుంది ఆ ఒళ్ళు జానైతే మొక్కిన చేతిలో మోరును ఉడతానై మోసిన ఆడండి కలుగుతానే భార్య భర్తలకు పాడి వినింది పాడబడ్డ శివాలయ అని కళ్ళ చూసింది అందుకే అన్నారు మగవాళ్ళతో పెద్ద పులి చూపు ఆడవాళ్ళది లేడీ చూపు అన్నారు అయ్యో గుళ్ళను చూసింది బండి ఆపయ్యో ఉండయ్యో నాకున్నాయో నా పేరే వరికోలు సదానందం. సరే ఇంటికాడ ఆపేరు కానీ ఇక్కడ ఏం పేరు బిడ్డ? ఇక్కడ నందివర్ధన రాదంటది కదా. నందివర్ధన మహారాజు నువ్వు బండి నీకేం కావాలరా? నీకు చిన్న కొడుకు తమ్ముని కాదురా. నా దగ్గర ఏం పాడుపడ్డది నన్ను కంకుతానేంద్రా. నన్ను ఎప్పుడు కంకిరా? ఒకేరుకురా ఉన్నట్టున్నది పాటలు అయితే అది ఎన్ని ఎకరాలకి ఎత్తాను అది ఏమైనా పర్యా ఎత్తురా కుడి దాగి కట్టండి అయితే మొగలే ఏర్పడుతుంది ఎవరా నమ్ముడవయా అంటే బండిని కాపినవి అని ఇట్లా బండిది అడవిలోన మొగైనే బండి దిగి చేతుల కట్టె పట్టుకుంటే ఆడళ్ళకు మాట చూస్తుందా? ఒక్కొక్క మొగోళ్ళ చూస్తే పుట్టాడు సంబరం. నా సంబరం పోయి సంగ్రహం పడతాను. ఒక్కొక్క మొగోళ్ళ చూస్తే సంబరం అంటే బాయికాడికి పోతే రోడ్డు పొంట భూమి ఉన్నట్టు అయిందంటే బాయికాడికి పోతే ఒక్కొక్క మొగోళ్ళు ఆడవాళ్ళు సైకిల్ మీద వెనకెక్కించుకొని ఎత్తుగడలు వచ్చిన కాడ నీకు తొక్కుతారు. సైకిల్ ఎక్కించుకొని సైడ్ సైడ్ బోర్డులో పడదని అడిగినే పడదా? మన ఇద్దరం సైకిల్ ఎక్కకూడదు పందట వచ్చే సైకిల్ పోయి అటు పడే నువ్వు వచ్చి నా మీద పడుతుంది. లేవేలేమంటే లేస్తావా మీద ఉడుగుపోయినాడు బుడుతుంది. ఇక నేనే మెల్లి అటు సుతులాంచుకొని సైడ్ మోర్లోకి వెళ్ళి నిమ్మలంగా లేచి రోడ్ ఎక్కినా ఏం లేకుంటే ఆనట ఎగిరిపోదు బిడ్డ. చచ్చిపోతాను నేను. అడవిలో బండెందుకు ఆపలే అక్కడ చూసివా మొగోళ్ళు లైన్ గా నిలబడి నిశ్శబ్దంగా కదులుతారు. ఎక్కడ చూడలేని వాళ్ళకి వాళ్ళ మొక్కులు మీ సంతానం అవుతుంది. అరే గవల దగ్గర ఏమున్నదిరా? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు పోతారు సంతానం అవుతుంది. అరే అంత దూరం మోహన్ పోలేను. ఆ లింగాల పూజ నేను చేయలేవు. నిమ్మలంగా లేచిపోయి ఆ లింగాల మొక్కేస్తున్నారు. నువ్వే పెళ్ళందోలు మరి అయితే పోతా తోలుతా పలుపు ఎట్లా బయట బొమ్మలు చెప్పుతాడే ఇంట్లో మొగోడు అలకదా కూడా అయితే ఎవడైనా ఇంటి ముందరికి వచ్చి పోనే పోడు. అబ్బాయి అనుభవం